శ్రీ రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పక్కనే ఉన్న దేవరకద్ర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్న ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మరి ముందుగా తమ్ముడు ఒకసారి అందరు చూడాలి. మొన్ననే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మన నాయకులందరూ గట్టిగా పట్టుబట్టి గెలిపించిన మన ఎమ్మెల్సీ సోదరుడు నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు ముందుగా పెద్దలు అన్నగారు అంజయ్య యాదవ్ గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముందుగా జయపాల్ యాదవ్ అన్న గారు, గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, ముందుకురా పాడి కౌశిక్ రెడ్డి గారు. మీరంతా హుజూరాబాద్ వల్ల గద్వాల వల్ల. అట్లాగే వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు సోదరుడు ఇమ్తియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే సోదరి రజనీ సాయి చంద్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మా తమ్ముడు విజయ్ కుమార్ గారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరొక తమ్ముడు, అద్భుతంగా తన నాలెడ్జ్ తో ఉత్సాహంతో మరి కేసీఆర్ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, అట్లాగే మా సోదరుడు మరి కష్టకాలంలో కూడా గద్వాలలో పార్టీని ముందుకు తీసుకొని పోతున్న గట్టు జెడ్పీటీసీ సోదరుడు అన్న బాసు హనుమంత్ నాయుడు గారు. నేను ఆయన అడిగిన, నీ ఇంటి పేరు బాసా లేకపోతే నీ పాటికి నువ్వు పెట్టుకున్నావు అంటే లేదన్నా, నా పేరే బాసు హనుమంత్ నాయుడు అన్నారు. అట్లాగే సోదరి శ్యామల గారు మాజీ జెడ్పీటీసీ గారు, అన్న నాగర్తోటి వెంకటరాములు గారు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమైన పెళ్లి కొడుకు ముందుకు రాన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు, వారితో ఈ రోజు పార్టీలో చేరుతున్న దరూర్ మాజీ జెడ్పీటీసీ సోదరి శ్రీమతి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎక్కడ పోయినా ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి. అగో పద్మ గారు, ఇగో వెంకటేశ్వర రెడ్డి గారు. అట్లాగే ఈ రోజు పార్టీలో చేరుతున్న 10 మంది కౌన్సిలర్లు శ్రీమతి జయమ్మ కోటేష్ గారు, శ్రీమతి శ్వేత రంజిత్ గారు, అరుణా జనార్దన్ రెడ్డి గారు, మాణిక్యమ్మ రామచంద్రుడు గారు, శ్రీమతి కోరి లక్ష్మి గారు, శ్రీ మహేష్ కుమార్ గారు, జమాన్ సింగ్ గారు, అదేవిధంగా గిరిజ గారు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ గారు, అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో పాటు పార్టీలో చేరుతున్న 32 మంది తాజా మాజీ సర్పంచులు, 30 మంది మాజీ ఎంపీటీసీలు పేరు పేరున వారందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిజానికి వర్షం పడుతున్నది, సమయాభావం వల్ల వారందరికీ కండువాలు కప్పలేకపోయినాం. వారందరూ కూడా పార్టీలో చేరినట్టుగానే భావించి దయచేసి మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. సరే, గద్వాల రమ్మన్నారు. అది పెట్టే మాట్లాడి పెట్టు. గద్వాల రమ్మంటే మరి ఇక్కడేమో వాన పడేటట్టుంది, మరి రావచ్చా రాలేమా ఎట్లా అంటే, లేదు మీరు తప్పకుండా రావాలి, వచ్చి తీరాలి. వాన పడ్డా పిడుగులు పడ్డా ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. వాన పడుతుంటే సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడ అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది. ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్తోటి వెంకటరాములు గారి నాయకత్వంలో 2007-8 అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం. కానీ 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు. అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని, అలంపూర్ గాని, ఆదిలాబాద్ గాని, కోదాడ గాని, ఏ భద్రాచలం గాని, ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన ఆడబిడ్డలు అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో
మరి మొదటి రోజు నుంచి తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు